ఇది కమలా నగర్ అమ్మా, కమలాబాయి నగర్ సార్. ఇలా అమ్మ పేరు మేడం వాళ్ళ అమ్మ పేరు అచ్చా. పాండురంగరావు వాళ్ళ తాత నుంచి ఈమెకు వచ్చింది. ఇంకా చెప్పమ్మా నువ్వు ఏంది అసలు ఈ రోజు మళ్ళీ ఇంతమంది పేదల మీరే అమ్మిరని చెప్పేసి చెప్పండి. మొత్తం కలిసి 14 ఎకరాలు 8 గుంటలు సార్ మనది. ఓకే, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లో పోయింది మనది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ అల్లం ఆ రోడ్డుకు పోయింది మనది. అదే పక్క ఖాళీ స్థలం కూడా మనది. మొత్తం ఇక్కడ 28 సర్వే నెంబర్లో నేను బీదోలకాయ 50 స్క్వేర్ యార్డ్స్ 80 స్క్వేర్ యార్డు 20 ఏళ్ల క్రితం నేను సేల్ చేసినాను. అది ఎంత 1 lakh 2 lakhs 1 lakh 2 lakhకి నేను సేల్ చేసినాను. అయ్యా 20 years బ్యాక్, ఇప్పుడు కాదు నేను చేసి 20 years బ్యాక్ సేల్ చేసినాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నేను తిరుగుతున్నాను, ఏమంటారు హద్దుల కోసం నేను పెట్టాలని చాలా రోజులు తిరుగుతున్నా నేను అక్కడికి. అయినా ఎలాంటి చలనం లేదు వాళ్ళ దగ్గర. మాకు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి కూల్ చేస్తా అని జేసీబీ పెట్టిండ్రు. ఇది మాత్రం పద్ధతి కాదు. నోటీసులకు సంబంధించి ఏమి ఇవ్వలేదు సార్, ఏం ఒక్క నోటీస్ ఇవ్వలేదు నాకు. నా 14 ఎకరాలకు 8 గుంటలు నాకు కావాలి. నాకు ఒకటి విషయం, వాళ్ళకి 23 గుంటలు అని చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా సర్వే చేసుకోవాలి కదండి. లేదండి, హైడ్రాలో ఉంది, బఫర్ జోన్ లో ఉన్నది, చెరువులో ఉన్నది. ట్రీట్మెంట్ ప్లాన్ తీసేసుకున్నారు, 4-5 ఎకరాలు ట్రీట్మెంట్ ప్లాన్ తీసేసుకున్నారు. ఒక్క న్యాయ పైసా కాంపెన్సేషన్ ఇవ్వలే, ఇది వాళ్ళు చెప్తారు 23 ఎకరాలని చెప్తారు. 23 ఎకరాలు అంటే మొత్తం సరౌండింగ్ వాళ్ళు చేసుకోవాలండి. మొత్తం ఎక్కడెక్కడ ఉంది వినోబా నగర్, లాలాపేట అంతా చేసుకున్న తర్వాత వాళ్ళకి అందరూ నోటీస్ ఇచ్చి సర్వే చేసిన తర్వాత మాకు అవన్నీ ఇట్లా హద్దులు ఉన్నాయి మా అని చెప్పి పెట్టినాక ఇవన్నీ తీసుకోవాలి యాక్షన్. డైరెక్ట్ వచ్చేసి కొనలే అండి, 100 years నుంచి ఉన్నది, 100 years నుంచి ఉంది సార్. ఇది పట్టా పాస్బుక్ తాత పేరు మీద పాండురంగారావు వీళ్ళ తాత. వీళ్ళ తాత అంటే 100 సంవత్సరాలు బిఫోర్ 76 ఇంచెలు ఉంది. 76 ఇంచెలు పైన 132 అది కావాలంటే ఆ డాక్యుమెంట్ PDF చేసి తీసుకోండి, లేకపోతే తీసుకోండి, ఒక డాక్యుమెంట్ తీసుకోండి. క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇంతవరకు అయితే ఏం నోటీస్ ఇవ్వలేదు సార్. నోటీస్ ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఒక్క నోట్ చెప్పండి, ఎవరైనా ఇచ్చిండ్రా? ఎవరికి ఓకే, నోటీస్ లేదు. డాక్యుమెంట్స్ కూడా చూసే పరిస్థితులు లేరంట, విసిరేస్తురట. డాక్యుమెంట్ చింపేస్తురంట. డాక్యుమెంట్ ఇస్తే ఒరిజినల్ చింపేసిరు. లేవండి వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ గా ఎంత హద్దులు ఏందని వాళ్ళ వాళ్ళ దగ్గర ఏం క్లారిటీ లేదు. ఉన్నోళ్ళకి ఇప్పుడు పేపర్లన్నా మాకు చూపెట్టాలి కదా, వాళ్ళకి కూడా చూపిస్తా, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. నాకేం కలిసి వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చే పరిస్థితి. రేపు పొద్దున మళ్ళీ చుక్కలు కొడితే వారి బాధితులకు మీరేం న్యాయం చేస్తారు? ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర ఉన్నారు వాళ్ళంతా సార్. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వే చేయమని చెప్పండి సార్. ఫస్ట్ సర్వే వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి న్యాయం చేయనికే కదా సార్, మీరు చేసేది దానికే కదా. ఇప్పుడు ప్రజల పక్షానే ఉన్నారు కదా, పేదల పక్షానే ఉన్నారు కదా మీరు. ప్లీజ్. అయితే నేను చెప్పడం ఏంటంటే, మేము ఆల్రెడీ కోర్టుల కేసు ఫైల్ అయిందండి. ఓకే, చూపి ఒక పేపర్ ఇచ్చిన చూడండి. కోర్టుల కేసు కోర్టుల కేసు అయిపోయింది. సారీ అండి, ఆగ్రోస్ నేను ఒక 5 years దాకా ఇట్రండి ముందరండి. ఏ ఇయర్లో ఉందో 5 years వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నారు సార్. కేసు చూడండి 2011 లోక్ అదాలత్లో విత్డ్రా కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. కట్టుకున్నారు, జనాలు ఉంటున్నారు. ఏడీ సర్వే అయింది. ఇది అంటే ప్రస్తుతానికి ఇల్లు కూలగొట్టొద్దు అని చెప్తున్నాం సార్. ఇల్లు కూలగొట్టమని చెప్పాం కదా, కూలగొట్టొద్దు. వాళ్ళు అంటే మాకు ఏమని ఇప్పుడు రైతులు ఏమి హామీ ఇస్తారంటే, మేము కూలగొట్టము, జస్ట్ షెట్స్ మటుకు కూలగొడతాం అంటున్నారు. మాకు భరోసా లేదు, ఎవరు ముందు ఆమెకు భరోసా ఎవరికి లేదు. కానీ మీ మీడియాల ద్వారా మేము చెప్తున్నాం, మాకు న్యాయం చేయండి. మీ వల్ల మాకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. సార్ వెళ్దాం సార్, ఇప్పుడే వెళ్దాం. వెళ్తా సార్. చెప్పండి. ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి చెప్పు మేడం. చెప్పండి. ఇక్కడ ఉన్నది అందరూ పేదోళ్ళు. ఓకే, అందరు కొన్నోళ్ళు. నేను కూడా కొన్నాను ఇక్కడ, నేను కూడా బాధితుని. ఇక్కడ ఆల్రెడీ తీసుకొని 20 years అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయి, డాక్యుమెంట్ అయిపోయింది, ఇల్లు వచ్చింది, ట్యాక్స్ వచ్చింది, కరెంట్ వచ్చింది, నల్లా వచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న పలంగా కూలిస్తా అంటే అది న్యాయం కాదు. ఇది చాలా అన్యాయం. ఇది గవర్నమెంట్ ఒకటి గుర్తించాలి. ఇక్కడ అంతా పేదలు ఉన్నారు.
ఇది సర్వే చేయించి వాళ్ళది ఏదున్నా కానీ మేడంది అయితే 14 ఎకరాలు లీగల్గా నేను చూసే కొన్నాను. లీగల్గా వాళ్ళకి 78 ఇంచుల డాక్యుమెంట్ ఉంది. వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ అమ్మకి వచ్చింది, వాళ్ళ అమ్మ నుంచి ఈమెకు వచ్చింది. ఈమె లీగల్ పర్సన్ అని అమ్మింది. రిజిస్టర్లు పోయినాయి, అన్ని డాక్యుమెంట్లు, ఈసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లీగల్గా అన్నీ ఉన్నాయి. కాబట్టి కొన్నారు జనాలు కూడా. ఇంకోటి ఏంటంటే ఆమె కూడా ఏమి ఎక్కువ తక్కువలా ఎక్కువ అమ్మలేదు. ఏదో పేదలని 1,00,000 2 లక్షలకి 3 లక్షలకి అట్లా అంటే అట్లా ఇచ్చారు. చాలా మందికి ఫ్రీగా కూడా ఇచ్చినారు. సో అలాగే ఆమె కూడా ఏం పెద్దగా ఏదో అమ్ముకొని ఏది చేయాలని లేదు. అందరికీ పేదలకి ఇచ్చింది. ఇక్కడ ఎన్నోళ్ళకి 70-80% మొత్తం పేదలు ఉన్నారు. సో గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి. జనం మీకు మళ్ళీ నెక్స్ట్ మీరే ప్రభుత్వంలో ఉండాలంటే కంపల్సరీగా జనాలు ఆలోచించి జనాల గురించి ఆలోచించి కొద్దిగా దీనికి గో బ్యాక్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇది ఈ పద్ధతి కాదు. ఇది పద్ధతిగా చేసుకుంటే గరీబ్ వాళ్ళు ఉన్నది చూడాలి. ఉన్నోళ్ళది పూల కొట్టండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ 100 మంది ఉంటున్నారు. ఒకళ్ళిద్దరిది పోయిందంటే ఏదో అనుకోవచ్చు. 100 మంది ఫ్యామిలీలు బయట పడతారు. ఇంకోటి ఏంటంటే టైం కూడా ఇస్తలేరు. ఇంకోటి నోటీస్ కూడా ఇస్తలేరు. ఏదో ఉంటే లీగల్గా పోతారు, కోర్టుకి పోతారు. ఏదైనా న్యాయంగా చేసుకోవాలి. ఇది ఉన్న పొలంగా కట్టలేదు. ఇది ఒక 20 సంవత్సరం నుంచి కట్టుకున్నది ఉన్నది. కావాలంటే మీరు సెటిలైట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. సో గవర్నమెంట్కి రిక్వెస్ట్ చూడండి ఇప్పుడు మా భూమి పిల్లలు హైదరాబాద్ వేసుకోవచ్చు ఇట్లా మంచిగా. వీళ్ళు మేడంది పట్టభూమి ఆడ వేసుకొని ఉన్నారు. చూడండి సార్, ఏమనంటే చెరువు కాపాడుతున్నా అంటున్నారు. సరే చెరువు కాపాడడం న్యాయమే, కానీ ఇప్పుడు ఉన్నది కాపాడుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మేడం అయితే డాక్యుమెంట్ ఉంది కాబట్టి అమ్మింది కాబట్టి ఇల్లులు ఉన్నాయి. సార్ ఇగో ఇది ఒక శాటిలైట్ మ్యాపింగ్ దాని ఎప్పుడు అయిపోయింది సార్. ఇది మొత్తం చెరువు ఒకసారి పట్టుకోబాబు, ఇంకోటి చూపిస్తాం మళ్ళీ FTL మ్యాప్ చూపిస్తాం. అంటే సార్ మీరు కంప్లైంట్ వచ్చింది హైదరాబాద్యా ఏమని వచ్చిందండి? ఇప్పుడు మీకు కంప్లైంట్ ఏమని వచ్చింది? కంప్లైంట్ రాలేదు, జనాల పక్షంలో వచ్చి వాళ్ళు చూస్తున్నారు. ఏమైంది FTL మ్యాప్ కూడా ఇస్తా అని చెప్పేసి ఇంకొకసారి ఇక్కడ ఇల్లు కడుతుంటే అప్పుడు ఆపాలి కదా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 2-3 సార్లు కూర్చున్నాం మేము. ఇది కూడా వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది, ట్యాక్స్ ఉంది. గవర్నమెంట్ ఒక్కటి తప్పు చేస్తుంది సార్. రిజిస్ట్రేషన్ ఉంది, గవర్నమెంట్దే కదా సార్. నల్లా ఉంది, గవర్నమెంట్దే కదా సార్. కరెంట్ ఉంది, గవర్నమెంట్దే కదా. ట్యాక్సులు కడుతున్నాం, అది కూడా గవర్నమెంటే కదా. వీళ్ళు ఇవన్నీ తిన్నది కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏడీ సర్వే చేసినాం. ఇగో ఇది చూడండి, ఆగ్రో సంబంధించింది. చూడండి ఒకసారి చూడండి సార్, ప్లీజ్ ఇది చూడండి. సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఏం చెప్తా ప్రభుత్వానికి ఒక అపీల్ చేసుకోండి మీరు. ఇక్కడ మాత్రము సర్వే చేయని వద్ద దౌర్జన్యం చెప్పు. सब मीडिया पर्सन से बोलने की बात एक ही है, तेलुगु भी नहीं और हिंदी भी, दो भी मिला के बोलता हूँ. अब देखो भाई, यहाँ पे जो है सो पूरी पब्लिक 50 गज 60 गज पे ज़मीना लेके है. मैडम उन लोगों को साथ दिए. उन लोग भी पूरे गरीबन से यहाँ पे बनेसो वाले भी, कचरा उठाने वाले और जो है तो जो काम कर लेने वाले, समोसा बेचने वाले, घरों में काम कर लेने वाले हैं यहाँ पे पूरे. और आप लोगों से गुजारिश ये है, आप लोग और हुकूमत, कांग्रेस हुकूमत से हम लोग ये करना चाह रहे हैं, क्या बोलते हैं, MRO और कलेक्टर, रेवेन्यू ऑफिसर्स जो भी है, वो लोग आके यहाँ पे पब्लिक को दिलासा दिए तो अच्छा रहता. हैदरा आके क्या बोल रहे बोले तो ये पूरे तोड़ देते बोले तो पब्लिक कल से जो है सो अब तक कामों को नहीं गई, घर से खाना नहीं खाई और रात भर सोई भी नहीं पब्लिक. इतना हाइड्रा बोल के कई को डराना चाह रहे पब्लिक को. पब्लिक जो है कल रात से अभी तक वो लोगों के घरों में सेफ नहीं है, सो रहे नहीं, कर रहे नहीं. आप लोगों से गुजारिश है कि मैं भी बोलने का मतलब ये कि MRO मैडम रहने दो या MRO सार रहने दो, कलेक्टर सार रहने दो, वो लोग आके ये नहीं जा रहा, ये नहीं कर रहा बोल के आप लोग एक दिलासा दिलाए समझो, ये पब्लिक पूरी सेफ हो जाती. ये पब्लिक के दिलों में डर नहीं रहता. कहीं को बोलता हूँ आते तो इलेक्शन है, कॉर्पोरेटर इलेक्शन भी है, फिर वो कॉर्पोरेटर इलेक्शन में अब ऐसा करे तो फिर कॉर्पोरेटर इलेक्शन में पब्लिक भी मालूम किसको कैसा करना है, क्या करना है. बेहतर ये है हुकूमत से अपील एक ही है, कांग्रेस गवर्नमेंट से रेवंत रेड्डी साहब से अपील एक ही है, आप सबके लिए इंसाफ करो. इंसाफ करे तो सब जनों खुश रहते.